ఫ్రెండ్స్, క్రెడిట్ బిలో మీరు ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా? క్రెడిట్ బిలో మీరు ఎప్పుడైనా లోన్ ట్రై చేశారా? నాకు క్రెడిట్ బిలో 3500 లోన్ వచ్చింది. ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అని ఉంటుంది. మనం క్రెడిట్ బి యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఫస్ట్ పర్సనల్ లోన్, ఫ్లెక్సీ పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ అని చూపిస్తారు. నాకైతే అక్కడ 3500 లోన్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. 4 months టెన్యూర్. అక్కడ గెట్ నౌ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మళ్ళీ గెట్ నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టెన్యూర్ అండ్ ప్రైజెస్ ఎంత, ఛార్జెస్ ఎంత, ఈఎంఐ ఎలా అనేది చూపిస్తారు. ఇక్కడ 923 × 4 months అని చూపిస్తుంది. వ్యూ సమ్మరీ ఛార్జెస్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. మొత్తం డీటెయిల్గా చూపిస్తారు. పర్ మంత్ ఎంత అండ్ ఎన్ని మంత్స్. ఇక్కడ 3500 తీసుకొని నేను 4 months టెన్యూర్ పెట్టుకుంటే ప్రాసెసింగ్ ఫీ అది అలా ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా చూపిస్తారు. ఇక్కడ రీపేమెంట్ షెడ్యూల్ మీద మనం క్లిక్ చేయగానే ఇలా చూపిస్తుంది. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తే పర్పస్ అడుగుతారు. లోన్ పర్పస్ అంటే నేను ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ అని చూస్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసేసాను. ఇప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. బ్యాంక్ డీటెయిల్స్లో ఇక్కడ ఐఎఫ్ఎస్సి ఎంటర్ చేయమంటారు. బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. ఎంటర్ చేయగానే మన నేమ్ ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్తో వచ్చేస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తే అక్కడ స్టార్ట్ వీడియో కాల్ అని అడుగుతారు. స్టార్ట్ వీడియో కాల్ మీద మీరు ప్రెస్ చేయగానే క్రెడిట్ బిలో ఉండే ఏజెంట్స్ మనతో మాట్లాడతారు. కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. వాటికి ఆన్సర్ ఇచ్చేసామనుకోండి. ఆన్సర్ ఇచ్చేసి నాకైతే కామన్గా ఏమని అడిగారంటే పేరు అడిగారు అండ్ ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. పాన్ కార్డ్ ఉంటుంది కదా, మన పాన్ కార్డ్ ఫోటో చూపించమంటారు. రియలా కాదా అని చూపించేసేయాలి. అయిపోయిన తర్వాత ఇలా వస్తుందండి. యువర్ వీడియో కేవైసీ కంప్లీటెడ్ అండ్ సబ్మిటెడ్ ఫర్ అప్రూవల్ అని వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి. నేనైతే చెప్పాను కదా, ప్రాసెసింగ్ ఫీ 174 తీసుకుంటున్నారు. మొత్తానికైతే 3226 అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. 4 months టెన్యూర్, 923 పే చేయాలి. ఇలా చూపిస్తుంది. ఫస్ట్ మన అకౌంట్లోకి 1 రూపీ ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతారు. 1 రూపీ ట్రాన్స్ఫర్కి మనము ఓకే అని సెలెక్ట్ చేసేస్తే మన అకౌంట్లోకి ఫస్ట్ 1 రూపీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. తర్వాత ఇలా క్రేజీ బీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక లోన్ అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటారు. మనము యాక్సెప్ట్ నొక్కేసేయాలి. మనం ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు టేక్ సెల్ఫీ ఉంటుంది. సెల్ఫీ తీసుకుంటారు. సెల్ఫీ ఇచ్చేసిన తర్వాత ఫోటో సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్గా ఉంది అని వస్తుంది. అకౌంట్ డీటెయిల్స్ ఫెచ్చింగ్ అవుతాయి. కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తే రిఫ్రెష్ అని అడుగుతారు. అప్లైడ్, వెయిటింగ్ ఫర్ అప్రూవల్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆల్రెడీ 1 రూపీ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పాను కదా, అకౌంట్లోకి మనీ డిస్బర్స్ చేసేస్తారు. ఇంతే అండి. క్రెడిట్ బిలో నాకు 3500 లోన్ వచ్చింది. ఈ లోన్ డిస్బర్స్ అయిన తర్వాత నేను మళ్ళీ క్రెడిట్ బి యాప్ ఓపెన్ చేస్తే నాకు 20,000 లోన్ ఆఫర్ చేస్తున్నారు. 5 months టెన్యూర్. ఇది కూడా ఫ్లెక్సీ పర్సనల్ లోన్. నెక్స్ట్ టైం నాకు అవసరం ఉంటే నేను ఆ 20,000 కూడా తీసుకుంటాను. 5 monthsలో టెన్యూర్, 5 monthsలో క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ 20,000 5 monthsలో క్లోజ్ చేసుకుంటే ఇక్కడ 80,000 కూడా ఆఫర్ చేస్తున్నారు. అది లాక్డ్లో ఉంది. అంటే 20,000 తీసుకొని అది కంప్లీట్ చేసేస్తే మళ్ళీ నాకు 80,000 కూడా ఆఫర్ చేస్తారు. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకోండి, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.